చాలామంది డబ్బు కోసం సినిమాలు తీస్తారు, కొంతమంది పేరు కోసమే సినిమాలు తీస్తారు. ఆ రెండో కారణంలో చెందిందే ఈ సినిమా ఓ మల్లి. ఈ సినిమాని నేను చూశాను, చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఎందుకంటే జనం అందరూ ఏమనుకుంటారంటే రమ్యశ్రీ గారు గ్లామర్ పాత్రలు నటిస్తారు, గ్లామర్గా ఉంటుంది సినిమా అనుకుంటారు. కానీ ఈ సినిమాలో చాలా ఉదాత్తమైనటువంటి పాత్ర పోషించారు ఆవిడ. ఏ ఆర్టిస్ట్ కూడా రిస్క్ చేసి అలాంటి పాత్రలను నటించరు, ఎందుకంటే అది డీ గ్లామర్ రోల్. అయినా సరే తన టాలెంట్ని చూపించుకోవడం కోసం ఆవిడ చాలా కష్టపడి, మనం ట్రైలర్లో చూసాం ఆ హెయిర్ కటింగ్ చేయడం అన్నీ కూడా, ఒక అద్భుతమైన క్యారెక్టర్ని జీవితంలో ఆవిడ మిగిలిపోవాలనే ఉద్దేశంతో ఆ క్యారెక్టర్ చేశారు. బీయింగ్ ఏ ఉమెన్ అండ్ డూయింగ్ థింగ్స్ లైక్ దిస్, కొత్త ప్రయోగాలు చేయటం అనేది చాలా గొప్ప విషయం. జీవితాన్ని కనుక ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే నాకు చాలాసార్లు అనిపిస్తుంది, కొత్త ప్రయోగాలు చేస్తూ 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 ఒక స్థాయికి వచ్చినాకైనా ఈ సమాజం అభినందిస్తుంది. అయితే మొదటి మెట్టు మీద ఉన్నప్పుడు పడుతూ లేవటం అనేది సహజం. శ్రీ గారు డెఫినెట్గా ఈ మూవీ ఎలా ఉన్నా కూడా మీరు నెక్స్ట్ ప్రయత్నాన్ని విరమించుకోవద్దని మరొక్కసారి మిమ్మల్ని నేను ప్రోత్సహిస్తూ, డెఫినెట్గా రేపు ఇంకా ఇలాంటి మూవీస్ మీరు తీసినా కూడా సందేశాత్మకంగా ఉండి స్త్రీలకు పురుషులకు అందరికీ కూడా ఒక మెసేజ్ ఇవ్వగలిగేటువంటి మూవీస్ ఎవరు చేసినా కూడా పిల్లలు పెద్దలు యూత్ అందరూ కూడా ప్రోత్సహించాలని మరొక్కసారి అందరిని వేడుకుంటూ, కంగ్రాచులేషన్స్ టు రమ్యశ్రీ అండ్ టీమ్. స్పెషల్గా పాటలు అయితే అద్భుతంగా ఉన్నాయి. థర్డ్ సాంగ్ ఈజ్ వెరీ ఎక్సలెంట్. అండ్ ఈ టీం అందరికీ, పాటలు రాసిన వాళ్ళకు, తర్వాత పాడిన వాళ్ళకు, నటీనటులందరికీ కూడా తప్పకుండా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ, ఇట్లా చాలా డిఫరెంట్గా సర్వీస్ ఓరియంటెడ్గా ఉండే ఆలోచనలు ఉన్నటువంటి వ్యక్తి తను. ఏదైనా మంచి మెసేజ్ అందించాలి నవీన్, ట్రైబల్ పీపుల్కి సంబంధించి ఒక మంచి మూవీ తీయాలని నాకు ఒక 3-4 years ముందు నుండి తన ఆలోచన ఉండేది. ఎంతమంది ఆలోచిస్తున్నా సరే దాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొంటారు. అలా ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నా సరే ఎన్నో త్యాగాలు చేసి తను ఈ యొక్క మూవీకి కష్టపడి సాధించినందుకు ఐ రియలీ అప్రిషియేట్ రమేశ్వరి గారు, అందరినీ కూడా నేను కోరుకుంటున్నాను. అండ్ మూవీకి గుండెకాయ లాంటిది మ్యూజిక్, చక్కని మ్యూజిక్ అందించినటువంటి మ్యూజిక్ డైరెక్టర్స్కి, లిరిక్ రైటర్స్, సాంగ్ రైటర్స్ అందరికీ కూడా ఐ రియలీ అప్రిషియేట్ అండ్ ఐ విష్ ఆల్ ది బెస్ట్ ఫర్ దిస్ మూవీ. అండ్ మంచి పేరు సంపాదించాలని నేను రమ్యశ్రీ గారిని భగవంతుని కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. మిగతా అందరికీ రమ్యశ్రీ గారు ఎంతో శ్రమ కూర్చి తీసిన మూవీ ఇది. సో మాకు ఆహ్వానం ఇచ్చారు, ఒకసారి వచ్చి పాటలు విని చేయండి అంటే మా కొలీగ్ మాధవ్ గారు నేను విని ఆ పాటలు విని తప్పనిసరి చేస్తామని చెప్పి వాళ్ళకి ధైర్యం చెప్పి చేశాము. ఈ ఆడియో హక్కులు మాకు ఇచ్చి ప్రోత్సహించినందుకు ప్రశాంత్ గారికి, రమేశ్వరి మేడంకి కృతజ్ఞతలు. అలాగే వారు మా మీద పెట్టుకున్న నమ్మకం ప్రకారంగా మేము మా మీడియంస్ ఎన్ని ఉన్నాయో అన్నిటి మీద మంచి ప్రమోషన్ చేసుకొని మంచి పేరు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాము. మ్యూజిక్తో పాటు సినిమా కూడా సక్సెస్ అవ్వాలని చెప్పి ఇందులో ప్రతి ఒక్కరి పాత్ర ఎంతైతుందో వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, కారణం ఒకటేనండి, స్టోరీ. మా డైరెక్టర్ గారు ఈ స్టోరీ నాకు చెప్పినప్పుడు దాంట్లో ఉన్న ఒక్కొక్క అంశం నన్ను ఎంతో ఆకట్టుకుంది. సో ఈ సినిమా నాకు డబ్బు సంపాదించబెడుతుందో లేదో తెలియదు, కానీ యాజ్ ఎ ఫస్ట్ మూవీ ప్రొడ్యూసర్గా నాకు పేరు మాత్రం తెచ్చిపెడుతుందని నేను ఆశిస్తున్నాను. అండ్ షూటింగ్ స్పాట్లో ఒక 45-50 రోజులు, అదొక మంచి వింటర్ సీజను. ఆ సీజన్లో ప్రతి ఒక్కరు మా ఎంటైర్ టీం 24 frames పొద్దున్న 4 గంటలకి 5 గంటలకి లేచి ఆ చలిలో లొకేషన్స్కి వచ్చి ప్రతి ఒక్కరు ఎంతో కష్టపడి షూటింగ్ని పూర్తి చేసామండి సింగిల్ షెడ్యూల్లో. సినిమా చాలా బాగా వచ్చింది.
ఆల్రెడీ మేము ప్రివ్యూ చూడడం కూడా జరిగింది. సో కంపల్సరీ ఇది తెలుగు ప్రేక్షకులకి నచ్చుతుందని, వాళ్ళు మా ఈ సినిమాని ఆదరిస్తారని కోరుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం మా టీం వర్క్ అండి, మా కెమెరామెన్ దత్తు గారు, నా ఫ్రెండ్స్కు, నా ఫ్యాన్స్కు అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. సినిమా తీయడం అంటే ఎంత కష్టం అనేది 100 కోట్లు పెట్టి తీసామా లేకపోతే 3 కోట్లు పెట్టి తీసామా అనేది కాదు. దేనికి పడిన శ్రమ దానికి ఉంటుంది. కానీ ఈ సినిమాలో, నా ఓ మల్లి సినిమాలో ఒక జీవితం ఎంత, ఒక మనిషికి ఎంత జీవితం ఉంటుందో అంత జీవితం గురించి ఈ సినిమాలో చూపించడం జరిగింది. ఈ సినిమా కోసం నేను ఎంత కష్టపడ్డాను అనేది చాలామందికి ఈ పోస్టర్స్ కానీ లేకపోతే ఇంతకు ముందు వచ్చిన నా ట్రైలర్స్ కానీ మీకు చెప్తూ ఉంటాయి. ఈ సినిమా కోసం నేను ఎంతో పీక్లో ఉండి ఎన్నో సినిమాలు, ఒక 7-8 భాషలు చేసి చాలా బిజీగా గ్లామర్ క్యారెక్టర్లు చేస్తూ ఈ సినిమా కోసం నేను ఆల్మోస్ట్ 2.5 years నుంచి ఒక టైంని సాక్రిఫైస్ చేశాను అని అంటే మీరందరూ నమ్మాలి. నేను చెప్పింది, నేను యాక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతే నా డబ్బులు నాకు వచ్చేస్తాయి. కానీ నేను ఈ సినిమాకి డైరెక్షన్ కోసము డైరెక్షన్ నేర్చుకున్నాను. అలాగే ఈ సినిమాని నేనే మేకింగ్ చేయాలి అని అనుకొని నా బ్రదర్ని రిక్వెస్ట్ చేసి, నాకు ఒక మంచి కథ ఉంది ప్రశాంత్, ఈ సినిమాని నువ్వు చెయ్యాలి, ఎవరైనా అయితే ఏమైనా డిస్టర్బ్ చేస్తారేమో, మధ్యలో వదిలేస్తారేమో, మీకు తెలుసు ఎన్నో ఓపెనింగ్స్ అవుతుంటాయి, మూవీస్ ఆగిపోతూ ఉంటాయి, అలాగే మధ్యలోకి వస్తుంటాయి, ఆగిపోతూ ఉంటాయి. కానీ రియల్లీ వాళ్ళ వెనకాతల చాలా శ్రమ ఉంటుంది, చాలా కారణాలు ఉంటాయి ఎందుకు ఆగిపోతాయి అనేది నాకు తెలీదు. కానీ నా సినిమా అలా కాకూడదని నా బ్రదర్ని నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది. కానీ తను యాక్సెప్ట్ చేశాడు. నేను తప్పకుండా చేసి పెడతాను నీకు, నువ్వు స్టార్ట్ చెయ్యి అని చెప్పి నాకు ధైర్యం చెప్పాడు. కానీ ఈ సినిమా కోసం నేను ఎంత కష్టపడ్డాను అంటే, అందరూ చెప్తుంటారు రమ్యశ్రీ చాలా సెక్సీగా ఉంటుంది అని, బట్ నా హెయిర్ని కూడా లాస్ అయ్యాను. సేమ్ టైము ఈ సినిమా కోసం వింటర్ సీజన్ అరకులో మీకు ఎలా ఉంటుందో మీకు తెలుసు, చలికాలంలో మంచు పడుతూ ఉంటుంది, చాలా ఫాగు. అలాంటి ఫాగులో నాకు బట్టలు ఉండవు ఒంటి మీద, అంటే వితౌట్ బ్లౌజ్ ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్లో ఒక డైరెక్టర్గా కథ ప్రిపేర్ చేసుకొని, సేమ్ టైం నా బ్రదర్కి కొత్త కాబట్టి నేను ప్రొడక్షన్ కూడా తీసుకొని, నేను అందరినీ 4 o'clockకి తెలిపి మీరు లొకేషన్కి 6 గంటలకు వచ్చేయాలంటే మొత్తం స్టాఫ్ అంతా, మన దత్తు కెమెరామెన్ గారు కానీ వీళ్ళందరూ ఒకటే చెప్పారు, మళ్ళీ మణిరత్నం గారు కనిపిస్తున్నారు రమ్యాన్ని షూటింగ్ చూస్తూ ఉంటే. ఒక మణిరత్నం గారే ఇలా చెయ్యగలరు, ఎందుకంటే ఆయన అర్లీ మార్నింగ్ 4 o'clock స్టార్ట్ చేసి 9 o'clock ఫినిష్ చేసి, మళ్ళీ 2 o'clock స్టార్ట్ చేసి నైట్ 9 వరకు చేసి క్లోజ్ చేస్తారు ఆయన. సో అలా నిన్ను చూస్తున్నాం మేము, అంటే ఈ వెదరు, ఈ వాతావరణము ఇదంతా నీకు కావాలి అంటే దానికోసమే నువ్వు 3 గంటలు లేచి ఒక హీరోయిన్వి గ్లామర్ కావాలి అని ఆలోచించకుండా నువ్వు ఇన్ని గంటలకు లేచి ప్రొడక్షన్ వాళ్ళని, అందరిని, మేనేజర్స్ని తెలిపి యాక్టర్స్ని. సో నేను ఇంత కష్టపడ్డాను ఈ సినిమా కోసం. దయచేసి ప్రేక్షకులు కానీ, నా ఫ్యాన్స్ కానీ, నా ఫ్రెండ్స్ కానీ, పెద్దలు కానీ దయచేసి ఈ సినిమాని మాత్రం మిస్ చేయకండి. చూసి నేను చేసింది తప్ప రైటా అనేది మీ జడ్జిమెంట్ మాత్రం తప్పకుండా నాకు కావాలి. రమ్యశ్రీ సినిమా తీసి తప్పు చేసిందా లేకపోతే రైట్ చేసిందా అనేది నాకు తెలిస్తే నేను ఫర్దర్ ఇంత మంచి మూవీస్ ఇవ్వాలా లేకపోతే నేను ఇక్కడితో ఆగిపోవాలా అనేది నేను డిసైడ్ చేసుకుంటాను. అలాగే మీ అందరినీ నేను కోరుకునేది ఏమిటంటే, నా కష్టానికి ప్రతిఫలం మన మీడియా వాళ్ళు కానీ, మన ప్రెస్ వాళ్ళు కానీ మీరందరూ నాకు సహకారం ఉంటే, నాకు ఎవరు వచ్చినా రాకపోయినా మీరందరూ నాకు తోడుంటే నేను తప్పకుండా సాధిస్తానని. నువ్వు చేసే త్యాగం నుదుటి బొట్టు కోసం, నువ్వు చేసే త్యాగం